మూసీ బ్యూటిఫికేషన్ ఏకంగా పాకిస్తాన్కు చెందిన కంపెనీకి కాంట్రాక్టులు కట్టబెడుతున్నారంటూ సరికొత్త ఆరోపణలు తెరపైకి తెచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్ల ఎలా అంటూ ప్రశ్నించడం మొదలెట్టారు కేటీఆర్. అదొక కుంభకోణం అని కొట్టిపారేశారు. మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టుపై సింగపూర్ కంపెనీ మెయిన్ హార్ట్ తోటి చర్చలు జరిగాయి. బట్ ఆ కంపెనీ యజమానులు నసీం షాజాద్, ఉమర్ షాజాద్పై ఆర్థిక నేరాల ఆరోపణలున్నాయి. 3,000 కోట్ల రూపాయల మనీ లాండరింగ్కి సంబంధించి వారిపై లుకౌట్ నోటీసులున్నాయి. వాళ్ళు దేశం విడిచి పారిపోయారని పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అభియోగాలు కూడా మోపిందనేది బీఆర్ఎస్ హైలైట్ చేస్తోంది. అలాంటి కంపెనీతో మూసీ పునరుజ్జీవ పథకం గురించి సీఎం రేవంత్ చర్చించడం ఆశ్చర్యం కలిగించిందని చెప్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నదీ గర్భంలో కట్టుకున్న ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. వారికి మూసీ చుట్టుపక్కల ఉన్న 12,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలనుకుంటోంది రేవంత్ ప్రభుత్వం. సరిగ్గా దీన్నే క్యాచ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లే కట్టివ్వలేదని అన్నారుగా, మరి ఇప్పుడెక్కడి నుంచి వచ్చాయి ఆ 12,000 ఇళ్లు అంటూ క్వశ్చన్ చేయడం మొదలెట్టారు. ఇలా ప్రతి అంశాన్ని టేకప్ చేస్తూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే వ్యూహం రచిస్తోంది బీఆర్ఎస్.